నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. హెడ్లైన్స్ చూద్దాం. బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం. ఆంధ్ర నేతలు ఉన్నట్టు గుర్తింపు. రైడ్స్ లో డ్రగ్స్ లభ్యం. ఏపీలో అల్లర్ల ఘటనపై సిట్ ప్రాథమిక నివేదిక రెడీ. కాసేపట్లో డీజీపీ హరీష్ గుప్తా చేతికి రిపోర్ట్. మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ భేటీ. పలు కీలక అంశాలపై చర్చ. కొనసాగుతున్న 5వ విడత లోక్సభ ఎన్నికలు. భారత పౌరసత్వం పొందాక తొలిసారి ఓటేసిన అక్షయ్ కుమార్. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం మృతి. జోల్ఫా సమీపంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణం. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. జిఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడినట్లు గుర్తించారు. జిఆర్ ఫామ్ హౌస్ అనేది హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది. రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్, కొకైన్ లభ్యమయ్యాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరుతో పాస్ ఉన్న కారు సైతం లభ్యమైంది. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿದ್ದವರನ್ನ ಕರೆತಂದು ಅವರನ್ನ ಹೇಳಿಕೆ ಪಡೆಯುವಂತ ಕೆಲಸ ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ರಾತ್ರಿ ತಡರಾತ್ರಿ ಸಿಸಿಬಿ ಅಧಿಕಾರಿಗಳು ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿದ್ದವರನ್ನ ಕರೆತಂದು ಅವರನ್ನ ಹೇಳಿಕೆ ಪಡೆಯುವಂತ ಕೆಲಸ ಪಾರ್ಟಿಯಲ್ಲಿ రేవ్ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబట్టారు. ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ ఇచ్చినట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన టీవీ నటీనటులు, మోడళ్లు ఇందులో పాల్గొన్నారు. దాదాపు 100 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదే పార్టీకి వచ్చిన ఓ కారులో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే పాస్ దొరికింది. పార్టీలో పలు రకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. 17 గ్రాముల MDMA పిల్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌస్ పరిసరాల్లో జాగ్వా, బెంజ్ సహా ఖరీదైన 15 కార్లను జప్తు చేశారు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు బెంగళూరు రేవ్ పార్టీలో తాను పాల్గొన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని నటి హేమ అన్నారు. తాను హైదరాబాద్లోనే ఉన్నానని, అనవసరంగా తనను ఇందులోకి లాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యువకులు హైదరాబాద్ సంబంధించిన కొంతమంది, ఇటు ఆంధ్రాకు సంబంధించిన కొంతమంది బెంగళూరులో రేవ్ పార్టీ నిర్వహిస్తుండగా పోలీసులు పక్కా సమాచారంతో వారిపైన రైడ్స్ చేసి పట్టుకున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రం సినిమా ఇండస్ట్రీతో పాటు పలు రాజకీయ ప్రముఖులకు సంబంధించిన వ్యక్తులుగా ఉన్నట్లుగా గుర్తించారు. అయితే ముఖ్యంగా ఒక బర్త్డే పార్టీకి సంబంధించి పూర్తిగా అందులో ఒక ఫామ్ హౌస్లో ఒక హైదరాబాద్ వాసి అరేంజ్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ బర్త్డే పార్టీ నేపథ్యంలో ఇటు మందుతో పాటు ఇటు కొకైన్ సంబంధించిన యొక్క డ్రగ్స్ను కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. డ్రగ్స్ ఏర్పాటు చేసి అక్కడ యొక్క రేవ్ పార్టీ కూడా నిర్వహిస్తున్నారు. అయితే రేవ్ పార్టీ నిర్వహిస్తున్న పక్కా సమాచారంతోనే ఎలక్ట్రానిక్ సంబంధించిన పోలీసులు ఒక్కసారి అక్కడ రైడ్స్ చేసి పట్టుకున్న నేపథ్యంలో అక్కడ మద్యం బాటిల్తో పాటు కొకైన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇందులో మాత్రము తెలుగు సంబంధించిన సినిమా ప్రముఖులు ఉన్నట్లుగా దీనికి సంబంధించి కొంత వార్తలు కూడా వస్తున్నాయి. అయితే వారి పేర్లను మాత్రము పోలీసులు చాలా రహస్యంగా ఉంచుతున్నారు, విచారణ కొనసాగిస్తున్నారు. అయితే నటి సంబంధించిన సినిమా నటి హేమ పేరు కూడా అక్కడ ఉన్నట్లుగా దీనికి సంబంధించి పూర్తిగా ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే దీనిపైన ఆ యొక్క సినిమా నటి హేమ కొద్దిసేపటి క్రితం ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. తాను హైదరాబాద్ ఒక ఫామ్ హౌస్లో ఉన్నాను, బెంగళూరుతో తనకు రేవ్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. కావాలనే కొంతమంది యొక్క సోషల్ మీడియాలో తన పేరును ఇట్లా ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోల్ని ఎవరు నమ్మొద్దు, తన హైదరాబాద్లోనే సేఫ్గా ఉన్నానని మాత్రం ప్రధానంగా ఏంటో ఆ నటి హేమ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జిఆర్ ఫామ్ హౌస్ సంబంధించిన నేపథ్యంలో చూస్తే మాత్రము ఇది హైదరాబాద్ సంబంధించిన గోపాల్ రెడ్డిగా ఇటు బెంగళూరు పోలీసులు గుర్తించారు. అప్పుడప్పుడు ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యువకులు అక్కడికి వెళ్ళి పార్టీ చేసుకునే విధంగా దీనికి సంబంధించి పూర్తిగా యొక్క ఫామ్ హౌస్ ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఎందుకంటే చాలాసార్లు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యువకులు అక్కడికి వెళ్ళి ఆ ఫామ్ హౌస్లో పార్టీలు నిర్వహించుకొని మళ్ళీ తిరిగి వచ్చేవారని చెప్పి కూడా చాలాసార్లు కూడా దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తులు కూడా వెల్లడైంది. అయితే నిన్న ఒక వాసు సంబంధించిన ఒక వ్యక్తి బర్త్డే పార్టీ నేపథ్యంలోనే నిన్న చాలామంది అక్కడికి యువకులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళారు. రాత్రి యొక్క పార్టీ కూడా నిర్వహించిన నేపథ్యంలో ఒక్కసారిగా పోలీసులు రైడ్స్ కూడా నిర్వహించారు. ఎందుకంటే పక్కా సమాచారంతోనే యొక్క బెంగళూరు పోలీసులు రైడ్స్ నిర్వహించగా 100 మందికి పైగా కూడా దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా అదుపులోకి కూడా తీసుకున్నారు. మరోవైపు చూస్తే కాకానికి సంబంధించిన యొక్క స్టిక్కర్, ఎమ్మెల్యే కాకానికి సంబంధించిన స్టిక్కర్ కారును కూడా పోలీసులు కనుగొన్నారు. అయితే ఎమ్మెల్యే కాకానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే అతనికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారా అనే దానిపైన కూడా పోలీసులు పూర్తిగా ఆరా తీస్తున్నారు. అయితే కాకాని మాత్రమో తనకు అక్కడ ఉన్న స్టిక్కర్కి ఎలాంటి సంబంధం లేదు, ఆ స్టిక్కర్ ఉన్న కారు ఎవరితో కూడా తనకు తెలియదని చెప్పి కూడా దీనిపైన కాకాని స్పందించారు. ఎందుకంటే తన స్టిక్కర్ ఎవరైతే పెట్టుకున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలి, అసలు వారికి స్టిక్కర్ ఎలా వెళ్ళింది అనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేయాలని చెప్పి కూడా కాకాని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే హైదరాబాద్లో మాత్రం పోలీసులు ఇటు టైట్గా సంబంధించిన సెక్యూరిటీ ఏర్పాటు చేయడము, ఎందుకంటే ఎక్కడ ఇలాంటి పార్టీలు నిర్వహించిన వెంటనే వారిని అదుపులోకి తీసుకోవడం ఈ యొక్క నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసులు అలర్ట్గా ఉన్న నేపథ్యంలోని ఈ యొక్క రేవ్ పార్టీ బర్త్డే పార్టీ టు బెంగళూరుకు షిఫ్ట్ చేసినట్లుగా దీనికి సంబంధించి కొంత సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్తో పాటు నగర శివార్లో ఎక్కడ రేవ్ పార్టీ చేసినా పోలీసులు వెంటనే అక్కడికి వెళ్ళి అదుపులోకి తీసుకుంటున్నారు. నేపథ్యంలో ఇలాంటి సమాచారం ఉంటుందని ఈ యొక్క పార్టీని మాత్రం బెంగళూరు షిఫ్ట్ చేస్తే చాలా సేఫ్ జోన్లో ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి అక్కడ ఈ యొక్క గోపాల్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ ఉంది, అక్కడ నిర్వహించుకోవచ్చు అని చెప్పి కూడా హైదరాబాద్ సంబంధించిన ఒక వ్యక్తి పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. లక్షల రూపాయలు తీసుకొని మరి యొక్క ఏర్పాటు చేసినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే గోపాల్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి ఎవరనేది దానిపైన కూడా పోలీసులు ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే హైదరాబాద్ సంబంధించిన గోపాల్ రెడ్డి ఎవరు, అయితే యొక్క ఫామ్ హౌస్ అక్కడ ఎందుకు నిర్మించుకోవాల్సి వచ్చింది, అంటే ఇలాంటి రేవ్ పార్టీలు ఇప్పటికీ ఎన్ని నిర్వహించారు అనే దానిపైన కూడా పూర్తిగా బెంగళూరు పోలీసులు పూర్తిగా దర్యాప్తు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇందులో ఇంకా ప్రముఖులు ఎవరెవరు ఉన్నారనే దానిపైన కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే నటీనటులు మాత్రమే ఉన్నారా, లేకపోతే ఇంకెవరైనా బడా పారిశ్రామికవేత్తలు కానీ బిజినెస్ మెన్స్ కానీ వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నట్టుగా తెలుస్తుందా? అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే రేవ్ పార్టీ నిర్వహిస్తే సినిమా సంబంధించిన ఇండస్ట్రీ వ్యక్తులు కావచ్చు, బడా వ్యాపారులు కావచ్చు, రాజకీయ నాయకులు వీరి యొక్క మాత్రమే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పార్టీ నిర్వహించేది రేవ్ పార్టీ కాబట్టి చాలా కాస్ట్లీ పార్టీ ఉంటుంది. ఇక్కడ మాత్రము చాలా డబ్బున్న వ్యక్తులు, సంపన్నులు మాత్రమే ఈ యొక్క పార్టీలో పాల్గొంటారు. కాబట్టి ఇందులో మాత్రము మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే సినిమా యొక్క సంబంధించిన ప్రముఖులతో పాటు సినీ తారలు, ఇక వ్యాపారవేత్తలకు సంబంధించిన కొడుకులు, ఇటు రాజకీయ నాయకుల ప్రముఖుల కొడుకులు
ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రము ఈ యొక్క దర్యాప్తు నేపథ్యంలో వారి పేర్లను మాత్రం బయటికి పెట్టలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దర్యాప్తు తర్వాత పూర్తిగా ఈ యొక్క మీడియాకు ఎవరెవరు ఉన్నారో వారికి సంబంధించిన వివరాలని చెప్తామని చెప్పి మరోవైపు బెంగళూరు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి బెంగళూరులో ఈ యొక్క రేవ్ పార్టీకి సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇంకా సంచలనంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే హేమ పేరు కూడా బయటకు వచ్చింది, కానీ హేమ మాత్రం ఒక రిలీజ్ కూడా చేసింది వీడియో, తనకు ఈ యొక్క రేవ్ పార్టీకి సంబంధం లేదని. మరోవైపు చూస్తే కాకానికి సంబంధించిన అక్కడ స్టిక్కర్ ఉన్న కారు కూడా బయటపడింది. అయితే ఆ కాకాని కూడా తనకు సంబంధం లేదని చెప్తున్నారు. ఇంకా ఇలాంటి యొక్క వ్యక్తులు ఇంకా ఎవరెవరు ఉన్నారు వారి పేర్లకు సంబంధించిన యొక్క వివరాలు కూడా నెమ్మదిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఎందుకంటే ఇప్పటికే అర్ధరాత్రి ఒక్కసారిగా యొక్క పోలీసులు రైడ్స్ చేసి మరి వీరిని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి దీనికి సంబంధించి కొంతమంది డీటెయిల్స్ చెప్పడానికి కూడా పోలీసులకు సుముఖం వ్యక్తం చేస్తలేరు. ఎందుకంటే డీటెయిల్స్ చెప్తే తమ వివరాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి అని చెప్పి ప్రధానంగా కొంతమంది యొక్క పేర్లు చెప్పడానికి కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది సంపన్న కొడుకులు ఉంటే వారికి సమాజంలో మంచి పేరు ఉంటుంది, కానీ వాళ్ళ కొడుకులు ఇలా చేస్తారని చెప్పి కూడా తెలిస్తే మాత్రము పూర్తిగా సమాజమే వారి ముందు వారు సమాజం ముందు తలదించుకునేలా ఉంటుంది. కాబట్టి వారి కొడుకులు కూడా ఈ యొక్క పేర్లు చెప్పడానికి వెనుకపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే బెంగళూరులో రేవ్ పార్టీ మాత్రం పూర్తిగా సంచలనం సృష్టిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు చాలా మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. పవన్, అసలు ప్రముఖంగా కాకాని పేరు మాత్రమే ఎందుకు పర్టికులర్గా వినిపిస్తోంది? ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అండ్ కాకాని అయ్యుండి కూడా అంటే ఆయన కార్ని కానీ ఆయన స్టిక్కర్ని కానీ వేరే వాళ్ళు వాడుకోవడానికి వీలు లేదు, ఆ రైట్స్ కూడా లేవు కదా. మరి కాకాని అలా ఎలా చెప్తున్నారు నాకు సంబంధం లేదు అని? మరి అంటే ఆయన కారు వేరే వాళ్ళు వాడుకున్నారు అనుకోవచ్చు కదా. అయితే ముఖ్యంగా చూస్తే చాలామంది కూడా ఆంధ్ర నుంచి రేవ్ పార్టీకి అక్కడికి వెళ్ళారు. అయితే రేవ్ పార్టీకి వెళ్ళిన సందర్భంలో కాకానికి సంబంధించిన స్టిక్కరు ఉన్న కారును కూడా ఇటు పోలీసులు ఈ యొక్క దర్యాప్తులో గుర్తించారు. అయితే ఈ యొక్క కారులో ఎవరు వచ్చారు అనేది మాత్రం ప్రధానంగా తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాకాని స్టిక్కర్ కారు యొక్క బయటికి రావడంతో కాకాని స్వయంగా తనకు సంబంధం లేదు, తన కుటుంబ సభ్యులు ఎవరు కూడా వెళ్ళలేదని మాత్రం ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ స్టిక్కరు కాకాని నుంచి ఎలా బయటికి వెళ్ళింది, అయితే ఇతర వ్యక్తులు ఎవరైనా ఇచ్చారా, దీనికి సంబంధించి ఇచ్చిన నేపథ్యంలో వారు స్టిక్కర్ పెట్టుకున్నారా, లేకపోతే కాకానికి సంబంధించిన కుటుంబ సభ్యుల కారే అది అని చెప్పి తెలుస్తుందా అనేది మాత్రం ఇంకా పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. ప్రజెంట్ మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే కాకానికి సంబంధించిన కారే వెళ్ళినట్లుగా ఇటు మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తుగా చేస్తున్నారు. కొంతమంది కాకాని కార్లోనే ఇక్కడ ఆంధ్ర నుంచి కూడా పూర్తిగా అక్కడికి బెంగళూరుకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అదే కార్లో ట్రావెలింగ్ చేస్తూ మరీ వెళ్ళినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి చూస్తే ఈ యొక్క పవన్, ఇప్పటివరకు జరుగుతున్న దర్యాప్తులో కానీ ఇప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో పోలీసులు అంటే ఇంకేమైనా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు? రేవ్ పార్టీకి సంబంధించి అసలు ఎప్పటి నుంచి ప్లాన్ చేశారు ఏంటనే విషయాలు బయటకు వచ్చాయా? అయితే ఈ రేవ్ పార్టీలో వాసు అనే ఒక వ్యక్తి బర్త్డేకి సంబంధించి పూర్తిగా అరేంజ్మెంట్లు అయినట్టుగా పోలీసులు కనుక్కున్నారు. అయితే నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఈ యొక్క రేవ్ పార్టీ నిర్వహిస్తుండగా చుట్టుపక్కల సంబంధించి కావచ్చు, అంతేకాకుండా పోలీసులకు పక్కా సమాచారంతోనే ఈ యొక్క రైడ్స్ నిర్వహించిన నేపథ్యంలో 100 మందికి పైగా కూడా పట్టుబడ్డారు. అయితే పట్టుబడ్డ నేపథ్యంలో చాలామంది కూడా సినిమా సంబంధించి కావచ్చు, బడా వ్యాపారులు కావచ్చు, సినిమా ప్రముఖులు కావచ్చు, వారంతా కూడా ఉండడంతో వారు ఎప్పటికప్పుడు ఇక పోలీసులు రైడ్ చేయడంతో వారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా యొక్క సమాచారం అందించారు. అయితే ఇక్కడి నుంచి కూడా వారు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవరైతే ఈ యొక్క ప్రముఖుల కొడుకులు ఉన్నారో వారంతా కూడా పక్కకు తప్పించడానికి కూడా ప్రయత్నించినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రం పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఇందులో ఒక్కొక్కరిని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, వారి సన్ ఆఫ్ ఎవరు, వారి యొక్క ఇంటి అడ్రస్ ఏంది, అసలు వాసుకి యొక్క రేవ్ పార్టీకి వీళ్ళకి సంబంధం ఏముంది, అయితే ఎవరెవరి యొక్క డ్రగ్స్ సేవించారు, డ్రగ్స్ ఎలా తీసుకొచ్చారు, అయితే ఇటు హైదరాబాద్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారా, లేకపోతే గోవా నుంచి తీసుకొచ్చారా, లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి ఎంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఇప్పటి వరకు వాడారు, అయితే పోలీసులు ఇంకా డ్రగ్స్ ఎంత స్వాధీనం చేసుకున్నారు, మద్యం బాటిల్ కావచ్చు, ఇక మద్యం బాటిల్స్ ఎక్కడ కొనుగోలు చేశారు, ఇంత పెద్ద మొత్తంలో మద్యం బాటిల్ గోవా నుంచి తీసుకొచ్చారా, ఇతర దేశాల నుంచి తీసుకొచ్చారా, పూర్తిగా మినిట్ టు మినిట్ మొత్తం ఓవరాల్గా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క దర్యాప్తు ఇన్వెస్టిగేషన్ కొంత సమయం పడుతుంది. ఆ సమయం తర్వాత పూర్తిగా పోలీసులు తామే యొక్క విషయాలన్నీ కూడా బయట పెడతాము, ఇందులో ఎవరెవరు ఉన్నారో వారికి సంబంధించి పేర్లన్నీ కూడా వారి పేర్లకు సంబంధించి ప్రెస్ మీట్లో కూడా రిలీజ్ చేశామని చెప్పి కూడా మరోవైపు బెంగళూరు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వాటిని సేవ్ చేయడానికి ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బడా నాయకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క టీం ఇప్పటికే బెంగళూరుకు వెళ్తున్నట్లుగా సమాచారం ఉంది. ఎందుకంటే ఈ యొక్క విషయం తెలియగానే వారి యొక్క
ఎవరైతే ఉన్నారో వారిని పక్కకు తప్పించేందుకు కూడా ఇక్కడి నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది అక్కడికి బెంగళూరుకి ఇప్పటికే చేరుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వారిని తప్పిస్తే వారి పేరు మాత్రం వెలుగులోకి వచ్చే అవకాశం ఉండదు కాబట్టి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ సంబంధించిన నేపథ్యంలో కొంతవరకు వారి పేరును పక్కకు తప్పిస్తే తాము సేఫ్గా ఉంటామని చెప్పి కూడా కొంతమంది భావించిన తరుణంలో చాలామంది ఒక టీంను కూడా బెంగళూరుకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రము రేవ్ పార్టీ ఇటు హైదరాబాద్తో పాటు ఇటు హైదరాబాద్ రాచకొండ సైబరాబాద్ యొక్క 3 కమిషనరేట్లో ఎక్కడ కూడా రేవ్ పార్టీ నిర్వహించడానికి పోలీసులు పక్కా సమాచారంతోనే ఎక్కడ కూడా జరగకుండా చూస్తున్నారు. కాబట్టి ఈ యొక్క రేవ్ పార్టీ ఇటు హైదరాబాద్ నుంచి కూడా పూర్తిగా బెంగళూరు కూడా షిఫ్ట్ అయిందని చెప్పి కూడా మనం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పవన్, అసలు పార్టీలో లేని వాళ్ళ పేర్లు ఎందుకు బయటికి వస్తున్నాయి? ఎందుకంటే ప్రముఖంగా కాకాని కానీ లేకపోతే నటి హేమ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అంతకుముందు డ్రగ్స్ కేసులో కూడా చాలా మంది పేర్లు బయటికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు అసలు ఎవరు మేము డ్రగ్స్ తీసుకోలేదు, లేకపోతే అనవసరంగా మా పేర్లు బయట పెడుతున్నారు అన్నప్పుడు తర్వాత వెలుగులోకి వచ్చిన విషయాలు అవన్నీ నిజంగానే ఉన్నాయి. వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకున్న విషయాలు నిజంగానే బయటకు వచ్చేసాయి. సో అది ట్రూ అని తెలిసిపోయింది. బట్ ఇప్పుడు కూడా ప్రముఖంగా వీళ్ళిద్దరి పేర్లు కూడా బాగా వినిపిస్తున్నాయి. అండ్ మేం కాదు అని చెప్పి వీళ్ళు కూడా సమర్థించుకుంటున్నారు. సో ఇలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉండొచ్చు అంటారా? అయితే నటి హేమకు సంబంధించి మాత్రమే పూర్తిగా ఊహాగానాలు వినిపించాయి. ఎందుకంటే అక్కడ నటి హేమ ఉన్నట్లుగా దీనికి సంబంధించి పూర్తిగా వారి సమాచారము స్ప్రెడ్ కావడంతో ఈ యొక్క నటి హేమ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. ఎందుకంటే తనకు సంబంధం లేదని చెప్పి ప్రధానంగా ఇందులో ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. తన హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో ఉన్నాను తను సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేసింది. దాని తర్వాత కాకానికి సంబంధించి చూస్తే మాత్రం అక్కడ స్టిక్కర్ ఉన్న కారు పోలీసులు గుర్తించారు. కాబట్టి అందులో కాకానికి సంబంధించిన స్టిక్కర్ కాబట్టి వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వారి సన్నిహితులు కావచ్చు, ఎవరో ఒకరు వచ్చి ఉంటారని మాత్రం ప్రధానంగా ఉంది. కానీ దీనిపైన కాకాని తనకు స్టిక్కర్కి సంబంధం లేదంటే మాత్రము దీన్ని పోలీసులు ఒప్పుకోరు. ఎందుకంటే తన వద్ద నుంచే స్టిక్కర్ ఉన్న కారు వెళ్తుంది కాబట్టి స్టిక్కర్ ఉన్న వెహికల్ తన వద్దే ఉంటుంది కాబట్టి, లేకపోతే స్టిక్కరు తన సన్నిహితుల కన్నా ఇచ్చి ఉండాలి. అయితే ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి కాబట్టి సన్నిహితులు ఎవరికైతే ఇచ్చారో వారు అక్కడికి వెళ్ళినట్లుగా దీనికి సంబంధించి మనం భావించవచ్చు. మొత్తానికి చూస్తే కాకాని స్టిక్కర్కి మాత్రము కాకానికి సంబంధం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే తనకు తెలియకుండా ఇలాంటి స్టిక్కర్స్ బయటి వ్యక్తులకు వెళ్ళవు. కేవలం కాకానికి సంబంధించిన కుటుంబ సభ్యులకు కావచ్చు, తన అత్యధికంగా సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ స్టిక్కరు కాకాని నేరుగా ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ దీనికి సంబంధించి దీన్ని మ్యానిపులేట్ చేయడానికి ఎక్కడ కూడా వీలుండదు. కాబట్టి కాకానికి ఈ స్టిక్కర్ ఎవరిచ్చారో అది మాత్రము పూర్తిగా తెలిసి ఉంటుంది. కానీ ప్రచారం వెలుగులోకి రావడంతో స్టిక్కరు తనకు సంబంధం లేదని మాత్రమే చెప్తున్నారు. కానీ అతనికి ఖచ్చితంగా సంబంధం ఉంటుంది అనేది మాత్రము ప్రధానంగా పోలీసులు కూడా భావిస్తున్నారు. కాబట్టి ఇందులో మాత్రం దర్యాప్తు జరుగుతుంది. ఇందులో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అందరినీ విచారణ కొనసాగిస్తాము. పూర్తిగా ఇందులో ఎవరైతే ఉన్నారో వారి పైన కఠినమైన చర్యలు కూడా తీసుకుంటాము. ఎన్డీపీసీ యాక్ట్ కూడా వారిపైన కేసు నమోదు చేస్తాము. ఎందుకంటే డ్రగ్స్ స్పాట్లో ఉంది కాబట్టి డ్రగ్స్ సంబంధించిన ఎన్డీపీసీ యాక్ట్ కూడా నమోదు చేసి అందరిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము. సెక్షన్ కూడా విధిస్తామని చెప్పి ప్రధానంగా పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే వీరు ఎవరైతే డ్రగ్స్ సేవించారో వారి రక్త నమూనాలు కూడా చెక్ చేస్తారు. రక్త నమూనాలు చెక్ చేసిన దాని తర్వాత వారిపైన ర్యాపిడ్ టెస్ట్ కూడా చేస్తారు. ర్యాపిడ్ టెస్ట్ తీసుకుంటే మాత్రము ఇమీడియట్ వారి డ్రగ్స్ సేవిస్తే 15 నుంచి 20 నిమిషాల్లో వారి రిజల్ట్ కూడా బయటకు వస్తుంది. డ్రగ్స్ సేవించిన వారికి సంబంధించి చూస్తే ఆ టెస్ట్ కూడా నిర్వహించేందుకు కూడా పోలీసులు ఇప్పటికే సిద్ధమయ్యారు. కొంతమంది రక్త నమూనాలు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే బెంగళూరు సంబంధించిన రేప్ పార్టీ మాత్రము చాలా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. మొత్తానికి చూస్తే ఇటు హైదరాబాద్ ఇటు ఆంధ్రాకు సంబంధించిన లింకులు మాత్రము వెలుగులోకి వచ్చినట్లుగా మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. పవన్, అయితే దర్యాప్తులో పాస్పోర్ట్ కూడా దొరికింది అంటున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఉన్నాయా? అయితే పాస్పోర్ట్కి సంబంధించి నేపథ్యంలో చూస్తే కారులో మద్యం సీసాలతో పాటు ఒక కార్ని చెక్ చేయగా అందులో పాస్పోర్ట్ కూడా దొరికింది. పాస్పోర్ట్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే పాస్పోర్ట్కి సంబంధించిన నేపథ్యంలో ఆ పాస్పోర్ట్ ఎవరైతే ఉంది దానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఆ పాస్పోర్ట్ గిటా దీనికి సంబంధించి చెక్ చేస్తే ఇతర దేశాల నుంచి ఇక్కడికి పార్టీకి హాజరయ్యారా లేకపోతే దీనికి సంబంధించి అన్ని వివరాలు కూడా వెలుగులోకి వస్తాయి. కాబట్టి పాస్పోర్ట్ను కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఓవరాల్గా బెంగళూరు సంబంధించిన రేప్ పార్టీని పూర్తిగా మినిట్ టు మినిట్ అసలు ఎవరు అరేంజ్మెంట్ చేశారు, దాని తర్వాత ఎవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో అందరూ ఇక్కడ కలుసుకున్న దాని తర్వాత ఎవరెవరు మద్యం తాగారు, కొకైన్ ఎవరెవరు తీసుకున్నారు, ఎవరెవరు లేడీస్ వచ్చారు, లేడీస్తో ఎవరైనా స్పెండ్ చేశారా, స్పెండ్ చేసి వారికి సంబంధించిన
పూర్తిగా ఈ యొక్క డీటెయిల్స్ కావచ్చు, కొంతమంది రిలేషన్షిప్లో వచ్చారా, ఆ రిలేషన్షిప్ ఎవరెవరికి ఉంది అనేది పూర్తిగా మొత్తానికి దర్యాప్తు చేస్తారు. దర్యాప్తు తర్వాత దీనికి సంబంధించి అన్ని విషయాలు కూడా వెళ్ళలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పోలీసులు కూడా చాలా ఖచ్చితంగా చెప్తున్నారు, అన్ని విషయాలు కూడా వెళ్ళలోకి అంటే బయట పెడతాము, ప్రెస్ మీట్ పెట్టి దీనికి అన్ని వివరాలు కూడా బయట చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. పవన్, నటీనటులు అండ్ మోడల్స్ కూడా ఉన్నారు అంటున్నారు కదా, దీంట్లో ఓన్లీ టాలీవుడ్ కు సంబంధించిన వాళ్ళు ఉన్నారా, మన కోలీవుడ్ వాళ్ళు కూడా ఉన్నట్టుగా సమాచారం అందుతుందా? అయితే మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే మాత్రము తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది అంటే సినిమా తారలు అంటే ముఖ్యమైన హీరోయిన్స్ కాకుండా సెకండ్ గ్రేడ్ ఉన్న కొంతమంది హీరోయిన్స్కు కావచ్చు, కొంతమంది సినిమా ఆర్టిస్టులు, మరోవైపు మోడల్స్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే మోడల్స్ అంటే సెకండ్ సంబంధించిన కేటగిరీ మోడల్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి మాత్రము ఈ యొక్క ఎవరైతే సినిమా సంబంధించిన తారలు కావచ్చు, మోడల్స్ కూడా ఉన్నారు, చాలా ఖచ్చితంగా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ఎవరు ఉన్నారనేది మాత్రము ప్రధానంగా తెలియాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వార్త వేసేటప్పుడు ఖచ్చితమైన సమాచారం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వారు ఎవరు ఉన్నారు సినిమా సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించిన తారలు కావచ్చు, మోడల్స్ కావచ్చు, అయితే ఈ యొక్క వివరాలు కూడా పోలీసులు మాత్రం చాలా గోప్యంగా ఉంచుతారు. మరికొద్ది సేపట్లో మాత్రం అన్ని విషయాలు కూడా వెళ్ళలోకి వస్తాయి. దాని తర్వాత దీనికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఈ యొక్క పార్టీకి సంబంధించి కావచ్చు, అసలు ఈ యొక్క రేవ్ పార్టీ ఎన్ని రోజుల క్రితమే ఈ యొక్క అరేంజ్ చేయాలని చెప్పి కూడా అనుకున్నారు. దాని తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా, ఇంత పెద్ద మొత్తంలో ఈ యొక్క డబ్బులు ట్రాన్సాక్షన్ సంబంధించిన నేపథ్యంలో ఏ అకౌంట్ నుంచి ఈ యొక్క డబ్బులు ట్రాన్సాక్షన్ అయ్యి దీనికి సంబంధించి ఎంత ఖర్చు అయిందో మొత్తానికి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. దాని తర్వాత ఇందులో ఎవరైతే ముఖ్యంగా A1 ఉంటారో అతని పైన చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే గోపాల్ రెడ్డికి సంబంధించి ఆ యొక్క వ్యక్తి కూడా మన పోలీసులు పట్టుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే GM యొక్క ఫామ్ హౌస్ సంబంధించి చూస్తే గోపాల్ రెడ్డి పేరు పైన ఉంది కాబట్టి గోపాల్ రెడ్డిని పూర్తిగా అదుపులోకి తీసుకుంటే అన్ని విషయాలు కూడా వెళ్ళలోకి వస్తాయి. గతంలో జరిగిన యొక్క రేవ్ పార్టీస్ కావచ్చు, ఇప్పుడు తాజాగా జరిగిన రేవ్ పార్టీస్ కావచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా వెళ్ళలోకి వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గోపాల్ రెడ్డి మాత్రం ఇప్పటికీ అబ్స్కాండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అతను పట్టుకుంటే మాత్రము అన్ని విషయాలు ఒక మినిట్ టు మినిట్ అసలు గతంలో జరిగిన రేవ్ పార్టీస్ కావచ్చు, ఇప్పుడు జరిగిన రేవ్ పార్టీస్కి ఏమైనా లింక్స్ ఉన్నాయా, ఆ యొక్క ప్రతిసారి యొక్క రేవ్ పార్టీ ఎవరు నిర్వహిస్తారో ఆ వ్యక్తి ఈసారి కూడా నిర్వహించారా, ఈ యొక్క విషయం ఎలా లీక్ అయింది అనే సంబంధించిన విషయం కూడా పూర్తిగా ఈ యొక్క దర్యాప్తు కూడా వెళ్ళలోకి వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పవన్, ఏపీ తెలంగాణ నుంచి దాదాపు 100 మంది పార్టీకి అటెండ్ అయినట్టుగా చెప్తున్నారు కదా, సో ఇప్పటి వరకు చూసుకుంటే ఎంతమందిని పట్టుకున్నారు అక్కడ? అయితే మనకు సమాచారం తెలిసిన ప్రకారం అయితే 80 మందికి పైగా కూడా దీనికి సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఇందులో దాదాపు 50 మంది యువకులే ఉన్నారు. ఎందుకంటే వీరంతా కూడా ఎంగేజ్లో ఉన్నారు. వాసు అనే వ్యక్తిని కూడా పోలీసులు బర్త్డే నిర్వహిస్తున్న వ్యక్తిని కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అసలు ఆంధ్ర రాష్ట్రం నుంచి కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడికి బెంగళూరుకి ఎందుకు వచ్చారు, ఇక్కడనే పార్టీ ఎందుకు నిర్వహిస్తున్నారు, అయితే దీనిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాసుకు సంబంధించిన నేపథ్యంలో ఈ యొక్క పార్టీ మాత్రం నిర్వహించాలనుకున్నాము. అయితే ఒక హైదరాబాద్ సంబంధించిన వ్యక్తి అతను ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈవెంట్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో అతని యొక్క బెంగళూరులో నిర్వహిస్తే చాలా సేఫ్గా ఉంటుంది అనేది మాత్రము వాసు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తాము బెంగళూరుకి యొక్క పార్టీని షిఫ్ట్ చేసిన నేపథ్యంలోనే ఇలా జరిగిపోయింది. పోలీసులు కూడా వచ్చి రైడ్స్ చేశారని మాత్రం ప్రధానంగా పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ యొక్క వాసు బ్యాక్గ్రౌండ్ కూడా పూర్తిగా పోలీసులు యొక్క ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. వాసు ఎవరు, అసలు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టి వీళ్ళంతా కూడా సినీ సంబంధించిన ఇండస్ట్రీ కావచ్చు, ఆ యొక్క వ్యాపారికి సంబంధించిన వ్యక్తుల కుమారులకు కావచ్చు, అంతేకాకుండా రాజకీయ నాయకుల ప్రముఖులకు కావచ్చు, ఎందుకు వీళ్ళకి పార్టీ ఇచ్చడం నేపథ్యంలో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. సో బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీని పోలీసులు ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు భగ్నం చేశారు. జియా ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడినట్లు గుర్తించారు. జిఆర్ ఫామ్ హౌస్ అనేది హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది. రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్, కొకైన్ లభ్యమయ్యాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి అధికంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నట్లుగా గుర్తించారు. అలాగే ఈ రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో పాస్ ఉన్న కారు సైతం లభ్యమైంది. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు నటి హేమ దానికి వివరణ కూడా ఇచ్చింది. అసలు నేను రేవ్ పార్టీకి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. మరోవైపు కాకాని కూడా దీనికి సంబంధించి వివరణ ఇస్తున్నారు. అది నా కారు కాదు, నా స్టిక్కర్ కాదు అంటూ. బట్ పాస్పోర్ట్లో మాత్రం ఆయన పేరే ఉన్నట్టుగా చెప్తున్నారు. సో చూడాలి ఎంతవరకు నిజం అనేది.
నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో విదేశీ విద్యార్థులపై ఆ దేశ యువకులు దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థుల బాగోగులు టీడీపీ నేతలు తెలుసుకున్నారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు, శ్రీభరత్, నాగశ్రవణ్ ఆధ్వర్యంలో జూమ్ కాల్లో మాట్లాడారు. ధైర్యంగా, సహనంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారతదేశ ఎంబసీకి ఎప్పటికప్పుడు తమ సమాచారం ఇవ్వాలని చెప్పారు. దేశ విదేశాంగ శాఖ నుంచి పూర్తి సహాయ సహకారాలు వచ్చే వరకు నిరంతరం కృషి చేస్తామని విద్యార్థులకు చెప్పారు. నైరుతి రుతుపవనాలు దేశంలోని నికోబార్ దీవులపైకి ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇవి ఈ నెల 31 వరకు కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది. నికోబార్ దీవులు సహా మాల్దీవులు, దక్షిణ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు చేరుకున్నాయని స్పష్టం చేసింది. లానినా అనుకూల పరిస్థితులు, భూమధ్య రేఖ వద్ద పసిఫిక్ మహాసముద్రం చల్లబడ్డం ఆగస్టు, సెప్టెంబర్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఈ రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురుస్తుందని గత నెలలో ఐఎండీ అంచనా వేసింది. వాయువ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పంతొమ్మిది 1951 నుంచి 2023 వరకు ఎలినినో తర్వాత లానినా వచ్చిన సందర్భాల్లో భారత్లో 9 సార్లు మంచి వర్షాలు కురిశాయని తెలిపింది. అందుకు అనుగుణంగానే ఏడాది రుతుపవనాల కదలిక ఉందని వివరించింది. ఇప్పటివరకు దేశంలోని చాలా ప్రాంతాలు తీవ్ర వడగాలులతో సతమతమయ్యాయి. అనేక రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 48 డిగ్రీల సెల్సియస్ను దాటింది. ఐఎండీ ప్రకారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించే సమయం గత 150 సంవత్సరాలుగా మారుతూనే ఉంది. అత్యంత తొందరగా 1918లో మే 11న, అత్యంత ఆలస్యంగా 1972లో జూన్ 18న ప్రవేశించాయి. గతేడాది జూన్ 8న, 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 20లో జూన్ 1న కేరళ తీరాన్ని తాకాయి. తెలంగాణలో ఇవాళ, రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే నిన్న వరంగల్ జిల్లాలో వర్షాలు కురిశాయి. ఇక్కడి నల్లబెల్లి మండలం మేడపల్లిలో 10.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నర్సంపేట మండలం లక్నేపల్లిలో 5.2, సంగారెడ్డి జిల్లా ఆందోలు మండలం అన్నాసాగర్లో 4.7, యాదాద్రి జిల్లా భువనగిరిలో 4.6, ములుగు జిల్లా కాసిందేవ్పేటలో 4.3, మెదక్ జిల్లా కౌడిపల్లిలో 4.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఖమ్మం, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, భద్రాద్రి, కొత్తగూడెం, సంగారెడ్డి, కరీంనగర్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లోని పలు మండలాల్లోనూ వర్షాలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులతో భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనానికి తరలివచ్చారు. వేకుజాం నుంచి అధిక సంఖ్యలో దర్శనానికి బారులు తీరారు. క్యూ లైన్లలో వేచి ఉండే భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉచిత సేవకులు
పాలు, బిస్కెట్లు, మంచినీరు, పులిహోర ప్రసాదాలను అందిస్తూ భక్తుల సేవలో నిమగ్నమయ్యారు. ఇక ఆలయంలో భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఒడిశాలోని పూరిలో భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. పూరి పార్లమెంటరీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సంబిత్ పాత్రకు మద్దతుగా సాగిన రోడ్ షోలో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు కాషాయ సేనగా కదలడం ప్రజలను ఆకట్టుకుంది. ముంబైలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ హాలిడే ప్రకటించారు. బీఎస్సీ సెన్సెక్స్, ఎన్ఎస్సీ నిఫ్టీ ట్రేడింగ్ నేడు బంద్ చేశారు. ముంబై ఎన్నికల కారణంగా 2024 మే 20న ఈక్విటీ మార్కెట్లు మూసివేశారు. ఈక్విటీ సెగ్మెంట్, డెరివేటివ్ సెగ్మెంట్, సెక్యూరిటీస్ లెండింగ్, రెవెన్యూ సెగ్మెంట్ సహా అన్ని విభాగాలపై ఈ మూసివేత ప్రభావం పడింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ కూడా ఉదయం సెషన్ను మూసివేశారు. సాయంత్రం సెషన్ తెరిచి ఉంటుందని ప్రకటించారు. बुलेटिन अपडेट्स नमस्ते।